హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సిమ్ కార్డ్ సర్వీస్ పేరిట సైబర్ మోసగాళ్ళ కొత్త ఎత్తు అని మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఎందుకంటే ఈ రోజుల్లో సైబర్ క్రైమ్స్ అనేది చాలా ఎక్కువగా అయిపోతున్నాయి. ఈ మిస్డ్ కాల్స్ వల్ల కానీ, లేదా అడ్రస్లు చెప్పండి, లేదా మీ ఆధార్ నెంబర్లు చెప్పండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి అని తెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు అయితే వస్తున్నాయి. అయితే దీనివల్ల చాలా ప్రమాదం అని చెప్తున్నారు. మీ అకౌంట్లో కూడా డబ్బులు ఎగిరిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వచ్చాడు ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాలకు తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, సిమ్ కార్డ్ సర్వీస్ పేరిట సైబర్ మోసగాళ్ళ కొత్త ఎత్తు. డాట్ ఏమన్నదంటే, సిమ్ కార్డు సర్వీస్ నిలిపివేస్తారనే పేరుతో సైబర్ మోసగాళ్ళు మొబైల్ యూజర్ల వ్యక్తిగత డేటా తస్కరించి రకరకాల మోసాలకు పాల్పడుతున్నారని కేంద్రం టెలికాం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అటువంటి కాల్స్ని నమ్మొద్దని హితవు చెప్పింది. సైబర్ మోసగాళ్ళు రోజుకో కొత్త రకం మోసాలకు తెరతీస్తున్నారు. ఇటీవల కొందరు సైబర్ మోసగాళ్ళు ఫోన్ చేసి మరో 2 గంటల్లో కేంద్రం టెలికాం శాఖ మీ సిమ్ కార్డ్ సర్వీసు నిలిపివేస్తుందని చెబుతున్నారు. అలా జరగొద్దంటే తాము అడిగిన వివరాలు చెప్పాలంటున్నారు. అలాంటి వారి మాటలు నమ్మిన మొబైల్ యూజర్లు తమ వ్యక్తిగత వివరాలు చెబుతున్నారు. మొబైల్ యూజర్ల వ్యక్తిగత డేటాతో సైబర్ మోసగాళ్ళు పలు రకాల మోసాలు చేస్తున్నారని కేంద్రం టెలికాం శాఖ తెలిపింది. ఇటువంటి కాల్స్ను నమ్మొద్దని పేర్కొంటూ మొబైల్ యూజర్లకు టెలికాం శాఖ కీలక హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇటువంటి కాల్స్ వస్తే మీ మొబైల్ ఫోన్ యూజర్లు తమ నెట్వర్క్ ప్రొవైడర్ని సంప్రదించాలని సూచించింది. యూజర్ల వ్యక్తిగత డేటా తాము సేకరించబోమని, సిమ్ కార్డ్ సర్వీసుల విషయమై వచ్చే మోసపూరిత కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హితవు చెప్పింది. మోసపూరిత కాల్స్పై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ NCCRPకి ఫిర్యాదు చేయాలని పేర్కొంది. ఇటువంటి మోసపూరిత కాల్స్ను అరికట్టడానికి తాము దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. చూశారు కంటే మొత్తం మీదుగా అయితే రకరకాల మోసాలతోనైతే సైబర్ కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఎందుకంటే మీ అడ్రస్ చెప్పండి, మీ ఫోన్ నెంబర్ చెప్పండి, మీకు వచ్చిన OTP చెప్పండి, అలాగే మీ ఆధార్ నెంబరు, మీ పాన్ నెంబరు, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి అని కొత్త నెంబర్లతోనైతే ఫోన్ చేసి మిమ్మల్ని అయితే అడుగుతూ ఉంటారు. అయితే ఇలాంటి మోసాలకైతే మీరు మోసపోవద్దు. ఎవరికి మీ అడ్రస్సులు, మీ వ్యక్తిగత సమాచారం అయితే ఇవ్వద్దని కేంద్రం అయితే తెలియజేస్తుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా అయితే మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మీ ఆధార్ నెంబర్లు కానీ ఖచ్చితంగా అయితే ఇవ్వద్దని కేంద్రం హెచ్చరిస్తుంది. అలా ఇచ్చినట్లయితే మీరు ఇబ్బందుల్లో పడతారు. అలాగనే మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న సొమ్ము కూడా కాజేస్తారని కేంద్రం టెలికాం సంస్థ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇట్లాంటి గవర్నమెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ముఖ్యంగా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.